IPL 2026 క్వాలిఫైర్ 1లో గుజరాత్ టైటాన్స్ పై రజత్ పాటీదార్ విధ్వంసం సృష్టించాడు. తొలి 10 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేసిన పాటీదార్ ఆ తర్వాత క్యాచ్ డ్రాప్ అయ్యే సమయానికి 13 బంతుల్లో 21 పరుగులు చేశాడు. రబాడా క్యాచ్ మిస్ చేసిన తర్వాత నుంచి సిక్సర్ల వర్షం కురిపించాడు. ఆఖరి 20 బంతుల్లో 77 పరుగులు బాదిన పాటీదార్ మొత్తం 33 బంతుల్లో 5 ఫోర్లు 9 సిక్సర్లతో 93 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. ఫైనల్లోకి రాయల్ ఎంట్రీ ఇచ్చింది. 254 పరుగుల భారీ స్కోర్ తో కీ మ్యాచ్ లో ఫుల్ డామినేషన్ తో 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కెప్టెన్ ఇన్నింగ్స్ అంటే ఎలా ఉంటుందో రజత్ పాటీదార్ చూపించాడు. విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత 9వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన రజత్ పాటీదార్ మిడిల్ ఓవర్లో వికెట్లు పడకుండా చాలా జాగ్రత్తగా ఇన్నింగ్స్ ను నిలబెట్టుకుంటూ వచ్చాడు. నిజానికి కోహ్లీ, దేవదత్ పడిక్కల్ ఇద్దరు ఒకే ఓవర్లో అవుట్ అవ్వడంతో ఆర్సీబీ ఒక్కసారిగా కష్టాల్లో పడింది. 9వ ఓవర్లో క్రీజులోకి వచ్చిన రజత్ పాటీదార్ 13వ ఓవర్ వరకు పెద్దగా పరుగులేమి చేయలేదు. 14వ ఓవర్లో సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. రజత్ పాటీదార్ విధ్వంసం మొదలైంది. ఆఖరి 6 ఓవర్లలో రజత్ పాటీదార్ తన రప బ్యాటింగ్ ని చూపించాడు. సిక్సర్లు, ఫోర్లతో గ్రౌండ్ నలుమూలలా బౌండరీలు బాదాడు. ఆఖరి 22 బంతుల్లో ఏకంగా 77 పరుగులు బాదాడు. ఆ క్యాచ్ మిస్ చేసినప్పటి నుంచి రజత్ పాటీదార్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. ఏ బంతి వేసినా బౌండరీ వైపే వెళ్ళింది. మొత్తం 33 బంతులు ఆడిన రజత్ పాటీదార్ 5 ఫోర్లు 9 సిక్సర్లతో 93 పరుగులతో నాట్అవుట్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.